అయిపోవాలన్నా ఇట్లాంటి అంటే ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగం అన్నారు కాబట్టి, సో ఇట్లాంటి కంటెంట్ మంచి కంటెంట్ ఓరియంటెడ్వి థియేటర్స్లో కాకుండా ఓటీటీలో కూడా రిలీజ్ అవుతున్నాయి. సో మీరు ఫస్ట్ నుండి థియేటర్ అనే అనుకున్నారా లేకపోతే? లేదు, యాక్చువల్గా రాసింది ఇది ఒక వెబ్ సిరీస్ కోసం, ఓకే. అందుకే ఫస్ట్ కేస్ ఆఫ్ అని పెట్టింది. ఎందుకంటే ఇటువంటి ఇంకా 10 కేసెస్ ఉన్నాయి. ఓ సో ఇక అది అంటే వెబ్ సిరీస్కి వర్కౌట్ కాక అందులోంచి కొన్ని ఎపిసోడ్స్ తీసి మళ్ళీ ఫుల్ లెంత్ స్క్రిప్ట్ కింద డెవలప్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత దిస్ వాజ్ ద ఫస్ట్ కేస్ దట్ ఈస్ డెవలప్డ్. ఓకే. దీని తర్వాత సెకండ్ థర్డ్ వరకు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. కానీ ఇంకోటి ఓటీటీ మనిషి బేసికలీ ఇంట్లో కూర్చొని కోవిడ్ తర్వాత అందరికి ఎక్స్పీరియన్స్, ఇంట్లోనే కూర్చొని ఉండే నెల అంటే ఎట్లా చెప్పే పిచ్చెక్కలే జనాలకి. బేసిక్లీ వీఆర్ సోషల్ పీపుల్, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సోషల్ యానిమల్స్. సో మన దేశంలో మ్యాక్సిమం ఫెంటాస్టిక్ ఎంటర్టైన్మెంట్ ఏంటి జనాలకి? సినిమా, స్పోర్ట్స్, క్రికెట్, ఫుట్బాల్, ఏదో స్పోర్ట్స్. మూడోది ఏంటి? ఓ పెళ్ళి, ఒక ఫంక్షన్, ఇంట్లో ఏదో ఒక ఫెస్టివల్ జరుగుతుందంటే దీస్ ఆర్ ద థింగ్స్. ఓటీటీ చూడ ఎంతమంది చూస్తారు? వాళ్ళకి దిక్కు లేకుండా చూస్తున్నారు, బద్ధకంతో చూస్తున్నారేమో. కానీ ఇప్పుడు కూడా మనం సినిమా చూడాలంటే అదొక ఎక్సైట్మెంట్. 2 o'clock సినిమా వెళ్ళాలంటే ఒక ప్లానింగ్ కదా. ఓ పని చేద్దామండి, మన మధ్యాహ్నం అక్కడ భోజనం చేసేద్దాం, లేకపోతే పని చేద్దాం, భోజనం చేసి వెళ్దాం, సాయంత్రం స్నాక్స్ ఏదో తినేసుకుంటూ వచ్చాడు. ఒక ఎంటైర్ ఫ్యామిలీకి ఒక పండగ లాంటిది. ఓటీటీలు వస్తాయి. ఓటీటీ ముందేమొచ్చింది? కేబుల్ టీవీ వచ్చింది, శాటిలైట్ టీవీ వచ్చింది. ఫిట్టింగ్ తర్వాత సార్ ఆ విషయాలను కూడా పట్టించుకోవడం మానేసినారు. మళ్ళీ ఆవే వస్తుంది, ఈవే వస్తుంది, మంకీ పాక్స్ వస్తుంది, జనాలు దే స్టాప్ కేరింగ్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే, ఈ సినిమాలో మీరు ఇప్పటివరకు తెలంగాణలో కోర్టు సినిమా చూసారా? లేదు. తెలంగాణ యాసలో చూసారా? లేదు. ఇది కంప్లీట్. నేను ఒకరోజు కోర్టుకి వెళ్ళానని చెప్పాను కదా అని చెప్పారని. నేను మన హైదరాబాద్ హైకోర్టులో ఏంటి స్పెసిఫిక్గా వేరే ఎక్కడా లేనిది ఒకటి నోటీస్ చేశానంటే, ఉర్దూ ఉంది, ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది, తెలంగాణ ఉంది. అసలు ఇంత మిక్స్డ్ కోర్ట్ హౌస్ నేను ఎక్కడా చూడలేదు. ఇట్స్ అ వెరీ యూనిక్ థింగ్. అండ్ ఈ సంభాషణ మొత్తం మన స్లాంగ్లో జరిగేటట్టు, ఈ తెలంగాణలో తీసేది, ఇది జరిగేది ఫస్ట్ యూనిక్ ఫిల్మ్ ఇదే. ఓకే. మనకి ఆ రిలేటబిలిటీ కూడా ఎక్కువ. నాకు చూసిన దానికి సినిమాలో నాకు ఉంటుంది యాక్చువల్లీ. కోర్టు నిజంగా ఎట్లుంటుంది, అన్ని కోర్టు సినిమాలు జస్టిస్ చౌదరి నుంచి స్టార్ట్ చేస్తే యువర్ ఆనర్ అట్లా ఉంటుందా ఏంటని ఒక డౌట్ ఉంటుంది కదా, నిజంగా ఎట్లా ఉంటుంది ఏంటి అని. దానికి చాలా దగ్గరలో ఉంది మా సినిమా. హౌ ఆ సంభాషణ ఎట్లా నడుస్తుంది, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఎట్లా ఆర్గ్యూ చేసుకుంటారు, దానికి అట్లీస్ట్ మన ప్రాంతాలకి దానికి చాలా రిలేటబుల్గా ఉండేది ఉద్వేగం. అవును, మీ డైలాగ్ కూడా ఉంది ట్రైలర్లో, తెలంగాణలో చెప్తారు కదా. అవును. ఇంకోటి ఏంటంటే, ఆయనది తెలంగాణ కాదు, రాయలసీమ యాస. ఒక చిన్న డిఫరెంట్. ఈరోజు రాయలసీమ యాస, సర్ది తెలంగాణలో జడ్జి గారు తెలంగాణ. ఇందులో కానీ ఏంటంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ గారు ఉన్నారు, శ్రీకృష్ణ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారంటే ఎంత బ్యూటిఫుల్ వచ్చింది తెలుసా. కొందరు భాష మీరు ఇంగ్లీష్లో మాట్లాడు, తెలుగులో అని అంటారు. భాష అనేటువంటి మెకానిక్ దగ్గర ఇది ఉంటాయి కదా, టూల్స్ అట్లాంటిది. అవునా కదా? ఒక వ్యక్తి, ఒక నటుడు అంటే 4-5 భాషలు రావాల్సింది. ఆడు ఒకటే భాష వచ్చేసి వాడు దాని గురించి ప్రౌడ్గా ఫీల్ అయితే కుదరదు. అవునా? బికాజ్ ఒక వరంగల్లో మాట్లాడే తెలంగాణ యాస, కరీంనగర్లో మాట్లాడే తెలంగాణ యాస, లేకపోతే మహబూబ్ నగర్ అయితే దాంట్లోనే వేరియేషన్స్ ఉంటాయి. ఆ ఫ్లేవర్ ఇచ్చుకుంటూ అట్ ద సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాయలసీమ యాస అనగానే ఆ ఫ్లేవర్ని మెయింటైన్ చేసుకుంటూ మిస్టేక్స్ లేకుండా మజా వచ్చేసింది. ఓకే. సో అట్లనే మీరు నేను అన్నట్టు స్టార్టింగ్ అంతా కొంచెం అట్లా కామెడీగా చేసి లాస్ట్లో మీరే విలన్ అని తెలుసు. మీ నెక్స్ట్ సినిమాలు అట్లనే ఉంటున్నాయా అన్న? లేదమ్మా, నేనైతే ఇప్పుడు బేసిక్లీ ఇప్పుడు విలను, హీరోయిన్ ఫాదరు, మంచోడు, రకరకాలుగా మంచోడు లెక్క ఒకసారి చేయండి రాదా? లెక్కకి ఇక్కడ రాదు కదా. ఆడియన్స్ ఒప్పుకుంటలేరా? ఎందుకు చేయలేదు? చావు కబుర్లు చల్లగా మంచోళ్ళకి చేయలేదు నేను, ఇన్నసెంట్ మంచిలాగా కదా. దీంట్లో కూడా చాలా మంచోడే. అంటే ఇప్పుడు మనము కోర్టులో ఏమనుకుంటే నన్ను పర్సనల్ అది శ్రీకాంత్ అయ్యంగారు గలీజ్ అది తెచ్చుకోకండి. అది నిజమే. ఒప్పుకుంటలేరు కావచ్చు. ఎవరు? మీరు మంచి క్యారెక్టర్లు చేసినా కూడా ఏదో తేడా ఉంది. నేను మా గురుగారు ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఆయనతో ఎక్కువ తిరుగుతుండే. ఆయన ఎక్కడైనా క్రౌడ్ లోకి వెళ్తే ఆయన ఇట్లా చెయ్యెత్తాడు, పక్కన వాళ్ళందరూ ఇట్లా వెనకలు పడతారు అనమాట. అని నేను గోక్కడానికి చెయ్యెత్తినారా? నేను ఎవరిని కొట్టను రా, సినిమాలో చేసిన అంతే, నేను చేయను అన్నట్టు. చూసి మనకి టైప్ కాస్టింగ్ అలవాడు. మీరు అడిగారు కదా ఎందుకు పేర్లు వీళ్ళు మార్చిన. టైప్ కాస్టింగ్ చాక్లెట్ బాయ్ అని, మీరు చాక్లెట్ బాయ్ ఆది తరుణ్ చేసిన సినిమా అని మీరు అందరు చెప్పడం వల్ల కొంచెం చేంజ్ చేయాలని అట్లే